మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం కుచుంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి కొడుకులు హార్ట్అటాక్తో మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నరసింహులు గౌడ్ అనే వ్యక్తి ఆటో నడుపుకునేవాడు. వేకుజామునే ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలో నరసింహులు గౌడ్ మృతి చెందాడు. కొడుకు మరణ వార్త తెలుసుకున్న తల్లి లక్ష్మి అక్కడే కుప్పకూలిపోయింది. హఠాత్తుగా హార్ట్అటాక్ రావడంతో ఆమె కూడా అక్కడే మరణించారు. చాయ్ పెట్టిన చాయ్ తాగిండు. వండుకపో అన్నాడు. వండుకపో అంటే లేచిన పడుకున్నా పడుకొని మళ్ళీ పావుదకి 4 గంటలు లేచినాకల్లా పిలిస్తే వలుకుతలేడు. ఇక మా అమ్మని లేపిన అందరినీ లేపిన తీసుకొని బయటకు వచ్చినాం. ఆమెకి ఆమె బాగానే ఉంది. అప్పుడు టెన్షన్ కు ఆమె అట్లా అయింది. ఈయన అయ్యో కొడుకు ఎట్లా అయిపోయాని ఆమె టెన్షన్ కు ఆయన టెన్షన్ కు ఆమె ఎట్లా అయిపోయింది. కొడుకు చచ్చిపోయాని ఆట వచ్చేసింది. అయ్యో అనేటప్పుడు అందరినీ ఆట వచ్చేసింది. డాడీ పిలిచేసరికల్లా పలుకుంటలేడు. పలుకపోయేసరికల్లా హాస్పిటల్ తీసుకొని రాగానే నానికి దమ్ వస్తుందని హాస్పిటల్ వెళ్ళిపోతాడ చూసి టెన్షన్కి నాలుగు వచ్చింది. చాయ్ పెట్టిన విమాన ప్రమాదం